హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా అండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. అదేంటంటే ఎవరైనా రామేశ్వరం వెళ్ళే వాళ్ళు ఈ వీడియో చూసి వెళ్ళారంటే మీరు ఏమేమి చూడాలో మొత్తం ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీరు చక్కగా ప్లాన్ చేసుకొని వెళ్ళారంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ కల్లా అన్నీ కూడా ఫినిష్ చేసేవచ్చండి. లేదు చిన్నపిల్లలు ఉన్నారు, కొంచెం నింపాదిగా చూడాలి అనుకుంటే 2 days పడుతుంది. లేదంటే మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ 7 కల్లా మనం అన్నీ కూడా ఫినిష్ చేసేవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నట్టు కానీ మీరు చేశారంటే అన్నీ కూడా మీరు ఫినిష్ చేసేవచ్చండి. ఇప్పుడు మీరు చూస్తుంది పంబన్ బ్రిడ్జ్ అండి. అసలు అది చూడడానికి ఫస్ట్ మీరు రామేశ్వరం ఎంటర్ అవ్వగానే పంబన్ బ్రిడ్జ్ వస్తుందండి. చూసారు కదా, చూడడానికి అసలు ఇండియాలో ఉన్నామా ఫారెన్లో ఎక్కడైనా ఉన్నామా అనిపిస్తుందండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలానే ఉంటుందండి. సో ఏంటంటే అది వాటర్ అంతా బ్లూగా ఉంటుంది. సో వీడియోలో చూస్తున్నారు కదా, అలానే బ్లూగా ఉంటుంది. మధ్యలో రోడ్డు అనమాట, రెండు వైపులా సీ ఉంటుంది, మధ్యలో రోడ్డు. అసలు అక్కడ నిల్చుంటే అసలు అక్కడ నుంచి వెళ్ళాలనిపించదు, అంత బాగుంటుందండి చూడటానికి. సో మనం రామేశ్వరం ఏంటంటే వెళ్ళగానే ముందు పంబన్ బ్రిడ్జే వస్తుంది. ఇక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు, చూసి ఇంకా లోపలికి మనం వెళ్ళొచ్చండి. అయితే ఈ ఒక్క వీడియోలో నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి నేను 3 వీడియోస్ చేస్తున్నానండి. రామేశ్వరం టూర్ అనేది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే రామలింగేశ్వర స్వామి టెంపుల్ కోసం మొత్తం కూడా ఒక వీడియో చేసి పెట్టా అండి. ఎలా దర్శనం చేసుకోవాలి ఏంటి అనేది మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. రామేశ్వరం అనేది మనకి శివతత్వం విష్ణుతత్వం రెండూ ఉన్న ప్లేస్ అండి. మీకు వీలు కుదిరినప్పుడు, మీకు ఎప్పుడైనా వీలు కుదిరితే మాత్రం ఒకసారి వెళ్ళి అక్కడ ఆ రామేశ్వరం మొత్తం చూసి రండి. మనకి పంబన్ బ్రిడ్జ్ దాటగానే మనకి సిటీకి లోపలికి వెళ్ళగానే మొదట కనిపించేది అబ్దుల్ కలాం గారి మ్యూజియం అండి. ఇదైతే చూడడానికి నిజంగా ఇప్పటి ఉన్న పిల్లలకి మనం చూపించాలండి. ఇక్కడైతే కెమెరా లోపలికి అలౌ లేదు కాబట్టి నేను ఇంకా లోపల ఏమీ షూట్ చేయట్లేదు. నిజంగా మనకి తెలిసి, మనకి చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం చూస్తుంటాము, వాళ్ళ కోసం చదువుకున్నాం, మనకు తెలియదు. కానీ మనకు తెలిసిన ఆయన అక్కడ లోపలికి వెళ్తే నిజంగా ఆయన యూజ్ చేసినవన్నీ ఉంటాయండి. ఇప్పటి పిల్లలకు మాత్రం అది చూపించాలి, అంత మంచి పర్సన్వి అక్కడ చూపించాలండి. సో ఇక్కడైతే వెళ్ళేటప్పుడు ఇక్కడ చూసారు కదా, మొబైల్ లాకర్ అని ఉంటుంది, అది ప్రైవేట్ వాళ్ళదండి. అక్కడ మొబైల్స్ పెట్టేసి లోపలికైతే వెళ్ళాలి. సో అక్కడే చిన్న ఇలా కొంచెం మార్కెట్ ఉంటే నేను చూసా అండి. అక్కడ పెద్దగా ఏమీ లేదు, కానీ మ్యూజియం మాత్రం అక్కడ స్పెండ్ చేయొచ్చు టైము. అబ్దుల్ కలాం గారికి సంబంధించినవి అన్నీ ఉన్నాయండి. ఇది మాత్రం మిస్ చేసుకోకండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు పిల్లలు ఉంటే కంపల్సరిగా తీసుకువెళ్ళి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే అది మన 80sలో ఉన్న వాళ్ళకి, 80s 90s కిడ్స్కి కంపల్సరిగా తెలిసింది కాబట్టి కంపల్సరీగా ఇప్పుడున్న పిల్లలకి మాత్రం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలండి. నేనైతే ఇక్కడ చూసారు కదా, ఇదేదో అన్ని మూలికలు అంటే దాంట్లో ఆయిల్ వేసుకొని రాసుకోవచ్చు అంట. నిజంగా చాలా బాగుందండి. అదైతే నేను తీసుకున్నా ఒకటి, మిగతావన్నీ ఓకే అనిపించింది. మరి ఏమైనా యూనిక్గా ఉంటే తీసుకుందాం అనుకున్నా, కానీ ఓకే, చూడడానికి అన్నీ బాగున్నాయి, నాకు ఇంకా ఏమీ యూనిక్గా అనిపించలేదు. సో నెక్స్ట్ ఏంటంటే ఇదైతే దైవిక్ హోటల్ అండి. మనకి ఇది టెంపుల్కి దగ్గరలో ఉంటుంది, ఒక 2 kilometers దూరంలో ఉంటుంది. అదే మనకి ధనుష్కోడి అయితే కొంచెం దూరంగా ఉంటుందండి. మనకి ధనుష్కోడికి దగ్గరలో కూడా హోటల్స్ ఉన్నాయి. మేమైతే ఇక్కడ స్టే చేసాము. దీని తర్వాత ఒక వీడియో వస్తుందండి. హోటల్ కోసం ఎవరైనా కావాలంటే ఆ వీడియో కూడా చేస్తాను, మీరు చూడొచ్చు. హోటల్ అయితే బాగుందండి, టెంపుల్కి దగ్గరలో ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మనకి వెళ్ళాక ఫస్ట్ వచ్చేది లక్ష్మణ తీర్థం అండి. లక్ష్మణ తీర్థంలో మనం ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు అక్కడే మనం వెహికల్స్ని పార్క్ చేసేవచ్చు. పార్క్ చేసేసి మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, లక్ష్మణ తీర్థం యొక్క విశిష్టత ఏంటనేది మొత్తం ఇక్కడ ఉంది, అందుకని నేను కూడా వీడియో షూట్ చేశాను. సో ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత నెక్స్ట్ ఏంటనేది చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ఈ లక్ష్మణ తీర్థం విశిష్టత ఏంటంటే, పురాణాల ప్రకారం లక్ష్మణుడు
శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి రోజు కూడా పూజించే ముందు ఈ తీర్థంలో స్నానం ఆచరించి శివలింగాన్ని పూజించే వాళ్ళంట. అందుకని ఈ తీర్థాన్ని లక్ష్మణ తీర్థం అంటారు. అయితే ఈ టెంపుల్లో మీరు చూసినట్లయితే ఆ శిలా విగ్రహాలు కానీ ఆ శిల్పకళ అంతా కూడా చూడడానికి చాలా బాగుంటుందండి. అక్కడ మీరు వెళ్ళిన తర్వాత కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మొత్తం కూడా అబ్జర్వ్ చేయండి. రామాయణంలో ఉండే కొన్ని కథనాలు అక్కడ శిలా విగ్రహాలుగా ఉంటాయండి. సో అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి రండి. అయితే ఇప్పుడైతే ఆ తీర్థంలోకి అలౌ చేయట్లేదు. అక్కడ కొంచెం పక్కనే వాటర్ పెట్టి వాటిని మనకి తల మీద చల్లుకోమంటున్నారు. ఇప్పుడైతే అక్కడ టెంపుల్లో దర్శనం చేసుకున్నాక ఆ వాటర్ని తల మీద చల్లుకోవడమే. సో ఇక్కడ మనకి లక్ష్మణ తీర్థం నుండి బయటకు వచ్చాక అక్కడ ఒక శివాలయం ఉందండి చిన్నది. అక్కడ పంతులు గారు ఏం చేస్తున్నారంటే పూజ జరిపించి అక్కడ అందరికీ కూడా రుద్రాక్షలు ఇస్తున్నారు. మంత్రాలు చెప్పి మన గోత్రాలు అన్నీ తీసుకొని చక్కగా ఒక రుద్రాక్ష ఇస్తున్నారండి అందరికీ కూడా. ఆయన మంత్రాలు చదవడం అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి నాకైతే. అలా అక్కడి నుంచి మీరు వెహికల్ని పార్క్ చేసుకొని అక్కడి నుంచే మీరు కొంచెం ఒక రైట్కి నడుచుకొని వెళ్ళారంటే అక్కడ నటరాజస్వామి ఆలయం కనిపిస్తుందండి మీకు రోడ్డుకి అటు సైడు. అక్కడ దర్శనం చేసుకున్నాక పక్కనే మీకు పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. కంపల్సరీ మీరు మర్చిపోకుండా ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ని దర్శనం చేసుకొని రండి. మీరు లక్ష్మణ తీర్థం దగ్గర వెహికల్ పార్క్ చేసుకొని బై వాక్ ఇక్కడికి వచ్చి చేరుకోవచ్చు. సో ఆ నటరాజస్వామి టెంపుల్ ఇంకా పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ రెండు కూడా మీరు దర్శనం చేసుకోవచ్చండి. అయితే ఈ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడే అంట మనకి సీతమ్మ వారి దగ్గర నుంచి అక్కడ నేను సీతమ్మ వారిని కలిశాను అని ఒక ఆనవాలుగా ఒక ముద్ర తెచ్చి రామయ్య తండ్రికి ఇస్తారు కదా ఆంజనేయ స్వామి, అదే ఈ ప్లేస్ అంట. అయితే మనకి ఇక్కడ పంచముఖ ఆంజనేయ ఎందుకంటే ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా మునులు ఇచ్చిన ఒక శాపం ఏంటంటే ఆయన శక్తి ఆయనకి తెలీదు. ఆయనకి పెద్ద అయ్యాక ఆయన శక్తి ఆయన తెలుసుకున్నాక ఇలా పంచముఖ ఆంజనేయగా అవతరించారంట. అయితే ఇది నిజానికి ఏంటంటే ఇది ప్లేస్ కాదండి, ఇది మనకి ధనుష్కోడిలో ఉండేది. అంటే హనుమాన్జీ ఎక్కడైతే మనకి రామయ్య తండ్రికి సీతమ్మ వారిది ఒక ఆనవాళ్ళు తీసుకొచ్చి చూపించారు ఆ ప్లేసు. అక్కడ ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటారు. అయితే మనకి 1964లో వచ్చిన తుఫాను వల్ల ఆ ప్లేస్ అంతా కొట్టుకుపోయింది కాబట్టి విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారంట. తర్వాత ఏంటంటే ఆ పక్కనే ఒక మఠం ఉంటుందండి. అక్కడ ఏంటంటే ఫోన్ యాక్చువల్లీ అలౌ లేదు. అక్కడ మనకి ఇప్పుడు నేను తీసాను కదా ఒక చిన్న బిట్ తీసా అండి. ఇవే అంట మనకి రామసేతులో యూజ్ చేసిన నీటి మీద తేలే రాళ్ళంట. అక్కడైతే స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండి వీడియోస్, అందుకని నేను తీయలేకపోయాను. మనం తీయకూడదంటే తీయకూడదు కాబట్టి చిన్నగా నేను జస్ట్ ఇలా తీసి స్టాప్ చేసేసా అండి. మిగతా వీడియో ఇంకేమేమి చూడాలో నెక్స్ట్ వీడియో వస్తుందండి. ప్లీజ్ ఆ వీడియోని కూడా చూడండి. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఇంకా చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయండి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ప్లీజ్ అన్ని వీడియోలో చూడండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే నా వీడియోస్ అన్నీ చూస్తే మీకు చాలా ఈజీ అవుతుందండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.